ప్రియులారా, మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంతోషిస్తున్నాము. అయితే పరాయివాని బానిస పాలన మారింది కానీ దేశ పరిస్థితులు మారలేదు. మనుషులకు స్వేచ్ఛ లేదు. స్వాతంత్రం వచ్చిందనే కానీ దేశంలో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మోసాలు, హింసలు, హత్యలు, మానభంగాలు ఇంకా మొదలైనవి ఎన్నో జరుగుతున్నవి. ఇవన్నీ జరుగుటకు కారణం మనుషులు చెడు స్వభావం నుండి విడుదల పొందకపోవటం వల్లనే. అయితే ఈ చెడు స్వభావం నుండి అనగా పాప బానిసత్వం నుండి దేశాన్ని, దేశ ప్రజలను విడిపించి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు దేవుడు. దేశంలో శాంతి సమాధానం ఉండాలన్నా, దేశ ప్రజలు ప్రేమ కలిగి సహోదర భావంతోనూ సుఖ సౌఖ్యాలతో స్వేచ్ఛగా జీవించాలన్నా ఇవన్నీ ఇవ్వగలిగిన వాడు దేవుడే. కనుక దేశమా భయపడకు, దేవుని మాట విను. ఇర్మియా 22:29.